నమస్కారం. ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ఒక ప్రత్యేకమైన టాపిక్తో మనతో మాట్లాడడానికి మరి క్రాంతికారి గారు, ప్రముఖ హిప్నో సైకోథెరపిస్ట్, మన స్టూడియోలో ఉన్నారు. వారిని స్వాగతిద్దాం. నమస్కారం. నమస్తే. నమస్తే. ఈరోజు చైల్డ్ సైకాలజీ, పిల్లల మనస్తత్వం, ఈ అంశంపై మీకు ఎలాంటి సందేహాలున్నా, మీ పిల్లలు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు, మీరు మాకు ఫోన్ చేయండి. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా నెంబర్ 0891-6468-555. కొన్ని సమస్యలను లైవ్లో నేరుగా చెప్పలేం, డైరెక్ట్గా క్రాంతికారి గారితోనే మేము మాట్లాడతాం అనుకునేవాళ్ళం. 9440633610 ఫోన్ చేస్తే మీకు అక్కడ కాంటాక్ట్, ఆయన ఏ విధంగా మీరు కాంటాక్ట్ అవ్వాలనేటువంటిది చెప్తారు. ఆ విషయాలు మీరు గమనించాలని మనం చేస్తున్నాం. 0891-6468-555కి మీరు నేరుగా మాకు ఫోన్ చేయొచ్చు. ప్రధానంగా ప్రస్తుత యాంత్రిక యుగంలో పిల్లలు పిడుగులా మారుతున్నారు, పిల్లలు పిడుగులైపోతున్నారు. వారి తాలూకా మనస్తత్వాన్ని అంచనా వేయలేనటువంటి పరిస్థితిలో అంత అడ్వాన్స్ స్టేజ్లో ఉంటున్నారు. అదే సమయంలో కొంతమంది పిల్లలు చాలా ఆత్మన్యూనత భావంతో ఉండిపోతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య పిల్లలను ఏ విధంగా మనం పెంచాలి, పిల్లల తాలూకా సైకాలజీని ఏ విధంగా అర్థం చేసుకుని వారిని ట్రైనప్ చేయాలి అనేటువంటి విషయాలు, వారి సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనేటువంటి విషయాలు మనతో మాట్లాడడానికి క్రాంతికారి గారు సార్. ఈ ప్రపంచంలో మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ కూడా పిల్లలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఎందుకంటే పిల్లలే వారి ఆస్తిగా భావిస్తారు. అలాంటి పిల్లల విషయంలో చాలా ఆలోచిస్తుంటారు తల్లిదండ్రులు. వాళ్ళు గర్భాన్న పడింది మొదలుకొని వారు పెద్ద అయ్యే వరకు కూడా రకరకాలైనటువంటి ఆలోచన, వారిని ఇలా చేయాలి అలా చేయాలి. వారు ఏమాత్రం ఆ ప్రవర్తనలో తేడా వచ్చినా కాల్ తీసుకొని మనం మాట్లాడుతున్నాం. హలో, నమస్తే అమ్మా, చెప్పండి, పేరు చెప్పండి అమ్మా. మీ పేరండి? చంద్రకళ గారు, చెప్పండి అమ్మా, సమస్య చెప్పండి. హలో, చెప్పండి అమ్మా. బాబు ఏజ్ ఎంతమ్మా? ఏంటంటారు? బాబు పేరు మోహిత్ అమ్మా. ఏజ్ చెప్పండి అమ్మా. అమ్మా వయసు చెప్పండి అమ్మా. బాబు వయసు 4 years కి అల్లారంటే ఆ పిల్లలు అల్లరి చెబితే వాళ్ళకి కూడా మీకు ఎంజాయ్మెంట్ ఉంటుందమ్మా. అతిగా అయితే ఓకే, కానీ యాక్చువల్గా పిల్లలు అల్లరి చేస్తే క్రియేటివిటీ ఉన్నట్టు, బ్రెయిన్ అది బాడీ బాగా పనిచేస్తున్నట్టు అర్థం. అది అన్బేరబుల్ గా ఉంది అంటే అప్పుడు డెఫినెట్ గా ఇట్స్ అబ్నార్మల్. అంటే మీరు భరించలేనంత ఎక్కువ ఉందా? మీరు చంద్రకళ గారు టీవీ సౌండ్ తగ్గించండి. మీరు టీవీ సౌండ్ తగ్గించండి, నేరుగా మీరు మాతో మాట్లాడండి. తగ్గించండి, బాగా తగ్గించండి. ఇప్పుడు యాక్చువల్ గా హైపర్ యాక్టివిటీ అంటే ఒక చోట కుదురుగా కూర్చోరు, రిపీటెడ్ గా కదులుతుంటారు, ఏదో బ్రేక్ చేస్తుంటారు. అది 4 ఏళ్ల వయసు పిల్లలు ఆటోమేటిక్ గా అందరూ కూడా చాలా చురుగ్గా ఉంటారు. చురుగ్గా ఉండడం అనేది ఒక విధంగా చెప్పాలంటే ఆరోగ్యం, అది అనారోగ్యం ఏం కాదు. అయితే అది భరించలేనంత అది హైపర్ యాక్టివ్ కింద వస్తుందమ్మా. ఒకసారి ADHD అంటాం, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటామా. అటెన్షన్ డెఫిసిట్ అంటే కుదురుగా మనసు ఒక చోట ఫోకస్ చేయరు, డిస్ట్రాక్షన్ ఉంటుంది. హైపర్ యాక్టివిటీ ఏంటమ్మా? పిల్లల వల్ల బీపీ వస్తుంది. తీసుకురండి ఒకసారి, ఎందుకంటే హైపర్ యాక్టివిటీ ఉంటే అలాగే బిహేవ్ చేస్తారు. డెఫినెట్ గా మీ బాగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అయితే చురుకుతనానికి జబ్బుకి మధ్య చిన్న గీత ఉంటుంది. ఆ గీత తెలుసుకుని మనం థెరపీ ఇచ్చుకోవాలా, లేదంటే పేరెంట్స్ కి పిల్లల పెంపకం ఎలాగనేది నేర్పుకోవాలో తెలుసుకోవచ్చు. రండి మీరు. ఓకే, అది హైపర్ యాక్టివిటీ ADHDలో అలాగే ఉంటుందమ్మా. నేను చెప్తాను మీకు, రండి, ప్రాబ్లం తగ్గుతుంది, ఏం కాదు. ఓకే చంద్రకళ గారు, నోట్ చేసుకోండి, నెంబర్ నోట్ చేసుకోండి. 9440633610. మీరు నోట్ చేసుకుని ఫోన్ చేస్తే డైరెక్ట్ గా క్రాంతికారి గారితో మీరు అపాయింట్మెంట్ తీసుకుని మీరు వెళ్ళండి. ఓకే, మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత రండి అమ్మా.
రైట్ రైట్ నమస్తే. ఓకే. ఓకే యాక్చువల్గా ఇక్కడే కదండి నా క్లినిక్స్ చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ 4 చోట్ల ఉన్నాయి. మీరు ఎవరు అపాయింట్మెంట్ ఉన్నా సరే చెన్నైలో కావాలనుకుంటే చెన్నై నెంబర్ చెప్తాను, అక్కడ స్టాఫ్ అపాయింట్మెంట్ ఇస్తారు, నేను వెళ్తుంటాను. ఢిల్లీ రెగ్యులర్గా వీక్లీ వెళ్తుంటాను. హైదరాబాద్ సెంటర్ దిల్సుకున్నారు, అది 27 ఏళ్ళ నుంచి ఉంది, 88 నుంచి. రైట్ ఓకే. హలో నమస్తే అండి. నమస్తే. చెప్పండి. గట్టిగా మాట్లాడండి అమ్మా. పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి. ఏంటి? లక్ష్మి గారు చెప్పండి. చెప్పండి 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 అమ్మా. చెప్పండి మా వినపడుతుందమ్మా, మీరు చెప్పండి. గట్టిగా మాట్లాడండి అమ్మా. నమస్తే చెప్పండి అమ్మా. బాబు చదువుతున్నాడమ్మా, స్కూల్కి వెళ్తున్నాడు. ఓకే ఓకే ఏంటమ్మా ప్రాబ్లం? అంటే హైపర్ యాక్టివ్ అనేది ఎంతవరకు తెలుస్తుంది అనేది. అంటే హైపర్ యాక్టివ్ కి ఇప్పుడు అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ విడిగా రావచ్చమ్మా. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ తోటి కలిపి రావచ్చు. అటెన్షన్ డెఫిసిట్ అంటే బేసిక్ ఏంటంటే ఒక చోట మనసు ఫోకస్ చేయలేరు. అంటే టీవీ ఛానల్స్ మారుస్తుంటారు, కుదురుగా ఒక చోట కూర్చోరు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మించి ఎక్కడ కూడా ఉండలేరు, మారుతూ ఉంటుంది ఒక చోట ఉంటారు. హైపర్ యాక్టివిటీ అంటే విధ్వంసం అనమాట, ఏదో ఒకటి బ్రేక్ చేస్తుంటారు వాళ్ళు. అది రెండు కలిపేస్తే ADHD అంటాం. సెపరేట్ గా కూడా రావచ్చు. ఒకసారి మీరు బాబుని తీసుకొస్తే ఎవాల్యుయేట్ చేసామా, అది ఏ పొజిషన్ లో ఉందో చూసుకుని సిస్టమేటిక్ అప్రోచ్ ఉంటుంది దానికి. అది వెంటనే ఏదో నేను కూడా అదే అంటాను, ఈ వయసులో చేయకపోతే అల్లరి ఎప్పుడు చేస్తారని. పిల్లలు అల్లరి చేస్తేనే ఇంటికి కళ, కానీ అది భరించలేనంత అల్లరి అయితే మాత్రం హైపర్ యాక్టివిటీ. ఎందుకంటే అవును, నిన్న కూడా ఇదే క్లాస్ చెప్పాను మా చైల్డ్ సైకాలజీ. అసలు కంటే వడ్డీ ముద్దని గారభం చేస్తారు అమ్మమ్మలో, నాయనమ్మలో, తాతగారులోని. తల్లిదండ్రులను వాల్యూ చేయరు. అవునవును, అదే దీన్ని శాండ్విచ్ అంటామమ్మా. శాండ్విచ్ అంటే అటు కాకుండా ఇటు కాకుండా నలిగిపోవడం అంటాం దీన్ని. అదే రైట్ రైట్. అందుచేత యాక్చువల్గా ఇది ఈ బాబు ట్రీట్మెంట్ తో పాటు ఏం చేస్తామంటే ఇంట్లో పెద్దవాళ్ళని కూడా ప్రొజెక్టర్ క్లాస్ రమ్మంటాం. నిన్న కాక మొన్న సండే జరిగింది, ఇది సేమ్ టాపిక్ మీద జరిగింది. తల్లిదండ్రులు పిల్లలు ఇంట్లో ఎవరున్నారో వాళ్ళు ఈ విషయం నేర్చుకోకపోతే పాత తరం పేరెంటింగ్ వేరు, కొత్త పేరెంటింగ్ వేరు. కొత్త పేరెంటింగ్ అనేది ఆ పాత తరం అమ్మమ్మలకి నాయనమ్మలకి తెలియదమ్మా. మిమ్మల్ని మేము పెంచలేదా, మీరు ఎరగలేదా, మీరు అల్లరి చేయలేదా అని ఇది క్వశ్చన్ వేస్తుంటారు. అవునవును, అదే అదే అదే. మీకు అమ్మా నాన్న పిల్లలను బుక్ ఉందమ్మా, ఆ బుక్ కూడా తీసుకోండి. మీరు బాబుని తీసుకురావాల్సి వచ్చినప్పుడు ఒక లాంగ్వేజ్ నోట్బుక్ తీసుకురండి, ప్లస్ స్కూలు డైరీ ఉంటుంది. ఆ రెండు తీసుకుని రండి అమ్మా కన్సల్టేషన్కి వచ్చినప్పుడు. ఆ నెంబర్ నోట్ చేసుకుని అపాయింట్మెంట్ ఆఫ్టర్ 3 రండి ఈరోజు. రైట్ రైట్. ఝాన్సీ గారు నంబర్ నోట్ చేసుకోండి, 9440-633-610. రైట్, మీరు ఫోన్ చేసి ప్రాబ్లం తగ్గుతుందమ్మా, ఏం ప్రాబ్లం లేదు. రైట్ ఓకే. నమస్తే. ఇక టాపిక్ లోకి వెళ్దాం. ఈ రోజు చైల్డ్ సైకాలజీ అనే అంశం మీద మనం మాట్లాడతాం. అమ్మ నాన్న పిల్లలు. స్లైడ్ ప్లీజ్. అమ్మ నాన్న పిల్లలు ఇదే పేరు మీద బుక్ వచ్చిందండి. ఇప్పటికే 3-4 రీప్రింట్లు కూడా అయిపోయింది ఇదే పేరు మీద, అమ్మ నాన్న పిల్లలు. పిల్లల్ని ఎలా పెంచాలనే దాని మీద ఆల్రెడీ నేను ఎక్కువ ట్రైనింగ్స్ ఇస్తుంటాను, ఎక్కువ పేరెంటింగ్. కాలర్ లైన్ లో ఉన్నారండి, కాలర్ తీసుకుందాం. హలో నమస్తే అండి, మాట్లాడండి సార్. పేరు సార్? హలో హలో పేరు చెప్పండి సార్. పేరు సార్? గోపి గారు మాట్లాడండి. ఓకే, వీక్ గా ఉంటారు. వెయిట్ ఎంత ఉన్నారు మీరు? బరువు ఎంత ఉన్నారు మీరు? వెయిట్ 52. ఓకే. అంటే ఇప్పుడు
ఇంకా ఉండి నీరసంగా ఉంటారు సార్. ఓకే, బలంగా ఉండాలి మీరు, అంతే కదా? ఏంటి సార్? మీకు కొంచెం బలంగా ధైర్యంగా కొంచెం లావ్ అవ్వాలని ఉందా మీకు? అవును సార్. దానికి కొంచెం డైట్ కౌన్సిలింగ్ ఉంటుందండి. మీరు ఆ పద్ధతిలో మీరు ఫాలో అయితే డెఫినెట్ గా మీకు ఇది వస్తుంది. మనకి ఫుడ్ లో 5 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 1 ఈజ్ ప్రోటీన్ అండి. మనం ప్రోటీన్ రైస్ తక్కువ తీసుకుంటాం. రెండవది కార్బోహైడ్రేట్ చాలా ఎక్కువ తీసుకుంటాం, అందుకే ఓవల్ వస్తుంటుంది. నెంబర్ 3 వైటమిన్స్ అండి. 4 మినరల్స్, 5 ఫ్యాట్స్. ఈ 5 కలిపితే పిరమిడ్ అంటాం. ఏదెంత తీసుకోవాలనే పద్ధతి ఉంటుంది. దాంట్లో మీరు ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటూ చక్కగా కొంత మజిల్ సంబంధించిన ఎక్సర్సైజ్లు ఏదో ఉంటాయి అవన్నీ కానీ మీరు చేసుకోగలిగితే డెఫినెట్ గా మీరు వెయిట్ పికప్ అవుతారు, వీక్నెస్ తగ్గుతుంది. డైట్ కౌన్సిలింగ్ కావాలనుకుంటే పర్సనల్ గా రండి, లేదనుకుంటే వెయిట్ గెయిన్ అనే సీడీ ఉందండి నా దగ్గర. దాంట్లో కూడా ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ట్రాక్ 1 అంతా తీరి ఉంటుంది, ట్రాక్ 2 హిప్నాసిస్ అది బరువు పెరగడం కోసం. 6 months లో ఒక 5 నుంచి 7-8 kgs వరకు, 10 kgs వరకు మీరు బరువుతారు. ముఖ్యంగా బలంగా స్ట్రెంగ్తీగా ఉండడం అనేది ఇంపార్టెంట్. సన్నవాళ్ళు అవ్వన్నది కాదు. డెఫినెట్ గా మీరు బలంగా ఉంటారు, నీరసం తగ్గుతుంది. మీరు అపాయింట్మెంట్ తీసుకుని రండి, లేదంటే ఆ సీటీ కొనుక్కోండి. రైట్? ఓకే అండి. 9440633610 నెంబర్ స్క్రోల్ అవుతుంది చూడండి సార్. 9440633610 కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. రైట్? మీరు వచ్చిన పర్లేదు, లేదంటే సీడీ పికప్ చేసుకోవచ్చండి. లేదంటే మీకు ప్రోటీన్ ఇటువంటి ఫుడ్లు కావాలని మా దగ్గర ఉంటాయి. వెయిట్ పికప్ అవడానికి ప్రోటీన్ ఉంటుంది, సన్నపడ్డానికి కూడా డైట్స్ ఉంటాయి. మీరు ఇది హెచ్బి కాలనీ అండి, లాస్ట్ బస్ స్టాప్. అదండి హెచ్బి కాలనీ. నేను చెప్తున్నానండి, వాళ్ళు చెప్తారు మొత్తం డీటెయిల్స్ అంతా చెప్తారండి. అడ్రస్ గైడ్ చేస్తారండి, మొత్తం అంతా చెప్తారు. రైట్? ఓకే, నమస్తే. వెయిట్ గెయిన్ కి మా దగ్గర ఫుడ్స్ ఉన్నాయండి, వెయిట్ లాస్ కూడా ఫుడ్స్ ఉన్నాయి. డైట్ సంబంధించిన మ్యాటర్ కదా అది. రైట్? స్లైడ్ చూద్దాం. స్లైడ్ చూద్దాం. అమ్మా, నాన్న, పిల్లలు అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ స్లైడ్ అండి. ఫస్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ దిస్ ఈస్ ఎ పేరెంటింగ్ క్లాస్ అండి. అది కనిపించదంటే పేరెంటింగ్ క్లాస్. ఓకే. పిల్లల్ని అవమానిస్తే పెద్దయ్యాక ఖండించడం నేర్చుకుంటారు. పిల్లలు చిన్న విమర్శలు కూడా తట్టుకోలేరు. ఈ స్థితిలో ప్రతిదానికి పిల్లల్ని కామెంట్ చేస్తే మిమ్మల్ని ఖండించడం నేర్చుకుంటారు. పెద్దయ్యాక అదే పనిగా మీకు వ్యతిరేకంగా ప్రవర్తించడం అలవర్చుకుంటారు. ఈ అంశంపై మాట్లాడదాం. కాలర్ లైన్. హలో, నమస్తే సార్, నేను మల్కాపురం నుండి. చెప్పండి సార్. పేరు సార్? నా పేరు నాయుడు సార్, వైఎల్ నాయుడు. చెప్పండి. చెప్పండి సార్. నా పేరు వైఎల్ నాయుడు సార్. సార్ గారు నమస్కారం అండి. చెప్పండి నాయుడు గారు. సార్, నాకు ప్రాబ్లం సార్, అంటే నేను ఎక్కడికి తోడు లేకుండా వెళ్ళాను సార్. ఓకే రైట్. ఫోబిక్ డిజార్డర్ అంటాం. చెప్పండి. చెప్పండి సార్ నాయుడు గారు. తోడు ఎవరు పడితే వాళ్ళు కాదు సార్, మా మిస్సెస్ మాత్రం ఉండవచ్చు. ఎంత అండి మీ కేసు? సార్, మీకు వయసు ఎంత? నా వయసు ఇప్పుడు 39 సంవత్సరాలు అవుతుంది సార్. మీకు 15 రోజుల్లో మీ వైపు తోడు లేకుండా అమెరికా కూడా పంపించగలను. ఓకే, మీకు వీసా పాస్పోర్ట్ ఉండాలి. ఓకే, లేదండి. కొన్ని వందల మంది మనకి ఇప్పుడు ఈయన జర్నలిస్ట్ మిత్రుడు, ఈ జర్నలిస్ట్ లోనే వీళ్ళకి ఒక అసోసియేషన్, ఒక హెడ్ కూడా ఇదే ప్రాబ్లం. ఫ్లైట్ ఎక్కాలన్నా, వంటకెళ్ళాలన్నా. ఆయన కూడా లాస్ట్ శుభ్రంగా అన్ని దేశాలు తిరిగి వచ్చేసారు. ఏం కాదు. రైట్, మీరు రండి. డెఫినెట్ గా 10-15 రోజుల్లో ఒంటరిగా మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళేటట్టు చేస్తాను. ఓకే నాయుడు గారు, అది నోట్ చేసుకోండి, నెంబర్ నోట్ చేసుకోండి నాయుడు గారు. ఓకే సార్, నెంబర్ నోట్ చేస్తాను సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే. ఇప్పుడు ఒక బ్యాంక్ మేనేజర్ వైపు కూడా వాళ్ళందరూ అమెరికాలో ఉన్నారండి. వాళ్ళ కూతురు గాని అబ్బాయి గాని ఫ్లైట్ ఎక్కలేదు. ఆవిడ ఫ్లైట్ ఎక్కడం అందరూ అమెరికా వెళ్ళిపోయారు, ఆవిడ తప్పించి. మరి మన వాళ్ళు చూసుకోవాలంటే ఇప్పుడు యూఎస్ వెళ్ళాలిగా. ఇట్స్ ఫోబియా ఉంది. రైట్? ఎవరికైనా రావచ్చు అది. యూజువల్ గా తగ్గిపోయినా హ్యాపీగా వెళ్ళిపోయారు. సార్, ఈ స్లైడ్ లో పిల్లలు అవమానిస్తే పెద్దయ్యాక ఖండించడం నేర్చుకుంటారనే స్లైడ్ మనం చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి అక్కడ ఏం చెప్తుంది. అతనేమో నీ వల్ల నా కొడుకు పాడైపోయాడు అంటాడు. ఈవిడేమంటుంది చూడండి, నీ వల్ల నా కొడుకు పాడైపోయాడు అంటుంది. మీ కుర్రాడు ఏమంటాడంటే మీ ఇద్దరు వల్ల ఎలా తగలట్టానంటాడు. ఓకే, ఇప్పుడు బేసిక్ ఏమవుతుందంటే నీ వల్లే నేను ఇలాగైనా, నా వల్లే నీ ఇలాగైనా. అమలాపురం నాకు అమెరికా ఎంత దూరం, అమెరికాకి అమలాపురం అంతే దూరం. 1,000 ఇలా చూపితే 4,000 వెనక్కి చూపుతాయి. అమ్మ అంటది, కొడుకు నాన్న వల్ల అంటాడు, నాన్న తల్లి వల్ల అంటాడు, వీడు మీ ఇద్దరు వల్ల అంటాడు.
యూజువల్గా పిల్లల్ని ఎప్పుడైతే అవమానించామో ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ అంతే అలాగే బిహేవ్ చేస్తుంది, నాన్న అంతే అలాగే బిహేవ్ చేస్తుంది, వ్యతిరేకంగా ప్రవర్తన. ఇందులోకి ఆల్రెడీ మన ఒక ఆవిడ వచ్చింది, అమ్మ నువ్వు ఎప్పుడు ఇలాగ, మా మామ్ ఈజ్ ద నాగింగ్ ఉమ్మన్ అంటారు. మా దగ్గరికి వచ్చి బయట చెప్పరు, అంత ధైర్యం ఉంటుంది కొడతారని. మా మామ్ ఈజ్ ద నాగింగ్ ఉమ్మన్ అంటారు. సాధించి తింటుందండి మా అమ్మ. ఇవన్నిటికీ కారణం ఏంటంటే మన కంటిన్యూస్ గా ఒక వ్యతిరేకత రావడానికి కారణం వాళ్ళని ఖండించడం. నీకేం తెలుసు, చిన్నపిల్లడి నోరు నీకేం తెలియదు. ఇట్స్ నలుగురు ముందు చేస్తే ఇంకా రెబలియన్స్ గా మారిపోతారు. అదే కాకుండా పక్క తీసుకెళ్ళి కొంచెం చెప్పారనుకోండి వింటారు వాళ్ళు. ఈవెన్ నాన్న కూడా అమ్మ చెప్పేటప్పుడు పరాయివాడే, అమ్మ కూడా నాన్న చెప్పేటప్పుడు పరాయివాడే. ఇద్దరు ఒకే ఫ్యామిలీ అయినా సరే గో ఎక్కడికో రైతు బజార్కో డిపార్ట్మెంట్స్ వరకు వాకింగ్ గా వెళ్తూ అది కాదు నాన్న అని కానీ చెప్తే డెఫినెట్ గా వింటారు. లేదుకుంటే వ్యతిరేకత పెరిగిందంటే బీటెక్ స్టూడెంట్ వయసు వచ్చేటప్పటికి అమ్మని నాన్నని ఎవరు లెక్క చేయడం లేదు. చాలా దారుణంగా అబద్ధాలు, ఐఫోన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్లు వచ్చాక స్మార్ట్గా కిల్ అయిపోతున్నారు పిల్లలు. సో మొక్కే వంగ అనేది మోనే వంగన అనే సామెత ఎప్పుడో ఉంది. కాబట్టి యాక్చువల్గా నిన్న కాకపోయినా వేమన బర్త్డే కూడా ఇట్స్ ఎ గుడ్ థింగ్. అది ఆయన చెప్పింది. అది 16th 17th సెంచరీలో ఇంత గొప్ప గొప్ప మానవీయ విలువలు చెప్పగలిగాడు. అది రైట్. అంచేత ఏంటంటే ఆ పిల్లల ముందు ఎప్పుడు దెబ్బలాడుకోవద్దు. ఆ ఫోటోలో చూసినట్టుగా ఒకసారి చూడండి. ఫోటో ఫస్ట్ ముందు స్లైడ్, బ్యాక్ ముందు స్లైడ్. ఎప్పుడు కూడా పిల్లల ముందు దెబ్బలాడుకోవడం అది చేసుకోకూడదు. పిల్లలు అలాగైపోతారు. చిన్న విమర్శలు కూడా వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళకి తెలియదు హౌ టు హ్యాండిల్ ద సిచ్యుయేషన్ అండి. నెక్స్ట్ స్లైడ్. పిల్లల్ని హేళన చేస్తే పెద్దయ్యాక సిగ్గుపడుతూ ఉంటారు. పిల్లలు ఏదైనా చెప్తున్నప్పుడు అందరి మధ్య హేళన చేస్తే ఇక ముందు నలుగురిలో మాట్లాడవలసి వచ్చినప్పుడు సిగ్గుతో తప్పించుకుంటారు, చొరవ తగ్గిపోతుంది. రైట్. థింగ్ ఏంటంటే బేసిక్ ఏంటంటే ఎవరన్నా వచ్చినప్పుడు పిల్లల్ని హేళన చేస్తుంటారు. షై ఫీలింగ్. ఇప్పటికీ కూడా సాఫ్ట్ స్కిల్స్ లేవు. సాఫ్ట్ స్కిల్స్ ఎందుకు లేవండి? చొరవ తగ్గింది, డైనమిక్ పర్సనాలిటీ తగ్గింది. చిన్నప్పుడు చూడవే మీ మేనేజ్ ఏం చేశాడు, టీ కప్పు పడేస్తున్నాడు. యాక్చువల్ గా టీ కప్పు పడేయకుండా చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు ఎవరు అయ్యి ఉండరు. నేను అనుభవంతో చెప్తానని అంటారు అమ్మా నాన్న. అంటే ఏంటి, హౌ మెనీ ఈ మేడ్ మిస్టేక్స్, ఎన్ని తప్పులు చేస్తే అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. చిన్నపిల్లలు అతిథులు కాదు. మనకేవి అన్ని అకస్మాత్తుగా సైకిల్ పడిపోకుండా మనం తొక్కలేదు, బైక్ మీద పడకుండా బైక్ రాలేదు, జావా C++ నేర్చుకున్నాడు తప్పులు చేయకుండా జావా రాలేదు, లేకపోతే జావా గారిపోతాం. ఇది కూడా చేసినప్పుడు మీ మేనల్ చూడు ఎలా చేశాడో, నీ కొడుకు చూడు ఎలా చేశాడో అని చెప్పేసి అందరి మధ్య అందరూ షై షై షై. ఈ షై అనేది మీకు బీటెక్ లోకి వచ్చినప్పుడు సాఫ్ట్ స్కిల్స్ లేని స్థితి వస్తుంది. చొరవ డైనమిక్ పర్సనాలిటీ లేకపోతే ప్రపంచంలో ముందుకు వెళ్ళాం. దూకునంటూ ముందుకు వెళ్ళాలంటే సిగ్గారెడితనాన్ని జయించాలి. కాబట్టి నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. పిల్లల్ని అవమానిస్తే పెద్దయ్యాక గిల్టీగా ఫీల్ అవుతారు. పిల్లలు నేర్చుకునే క్రమంలో తప్పులు చేయడం సహజం. తప్పులు చేస్తే సున్నితంగా అర్థమయ్యేలా చెప్పి మార్చాలి. అంతేకాని ఆ తప్పుని బంధువులకు, స్నేహితులకు చెప్పి అవమానిస్తే పెద్దయినా ఆయా బంధువులతో సవ్యంగా ప్రవర్తించాలి. చూడండి, అక్కడ అమ్మలాగా ఉందా బాస్ లాగా ఉందా? ఆ ఫోటో అమ్మలాగా ఉందా బాస్ లాగా ఉందా? అమ్మ మాట వినవా ఫట కొట్టేస్తారు, లేదా నోటితో తిట్టేస్తారు. ఇట్స్ ఎప్పుడు కూడా నేను అమ్మను కాబట్టి నాన్నను కాబట్టి యూ హ్యావ్ టు లిసన్ మై వాయిస్. వాళ్ళకి అసలు వ్యక్తిత్వం అంటూ సంతరించుకోదండి. అసలు ఒక ఇండోర్ ప్లాంట్ 20 ఏళ్ల క్రితం మన కడియం తీసుకొచ్చి ఇక్కడ పెట్టామంటే 20 ఏళ్లలో అది ఎంతో ఎదుగుతుంది తప్పించి ఆ లెవెల్కి ఎదగదు. గ్రోయింగ్ ఓల్డ్ పెంపకం అంటాం, గ్రోయింగ్ అప్ పెంపకం అంటే ఒక మొక్క నువ్వు నాటావంటే 3 ఏళ్ళలో మహావృక్షం అయిపోతుంది, 10 ఏళ్ళకి ఇంకా పెద్దది అయిపోతుంది. విశాలమైన దృక్పథంలో పిల్లలు అన్ని వచ్చినట్టు పెంచడం మానేసి ఇండోర్ పెంపకం వచ్చి వాళ్ళ దానికి ప్రతి దానికి కూడా స్పందించడం, టెన్షన్ పడడం, భయపడడం, ఇలాగా చేయడంతో పిల్లలు ఏమైపోతారు బెంగ పెట్టుకోవడం. సో కంటిన్యూస్ గా వాళ్ళని హేళన చేస్తూ, షై చేస్తూ, మరొకటి చేస్తూ ఉంటే వాళ్ళలో విపరీతమైన భావాలు వస్తాయి. ఆటోమేటిక్గా తెలియకుండా అమ్మ మాట నాన్న మాట వినకుండా ఎవరు పాంపర్ చేస్తున్నారు? అమ్మమ్మ పాంపర్ చేస్తుంది, నాయనమ్మ పాంపర్ చేస్తాడు, తాతగారు పాంపర్ చేస్తాడు, అక్కడికి వెళ్ళిపోతారు. మీ అమ్మ అలాగే చెప్తుందిరా నోర్మి అంటాడు తాతగారు లేదా అమ్మమ్మ. నాయనమ్మలు ఏం చేస్తారు? వాళ్ళ కూతుర్ని కొడుకుని పిల్లల ముందు మనం పెడుతుంటారు.
ఈ పిల్లాడు అమ్మ మాట నాన్న మాట వింటాడా? విండు. ఆ కోపంతో అమ్మమ్మ నాయనమ్మ ఎగనెస్ట్ గా మాట్లాడారు కాబట్టి వాళ్ళు లేనప్పుడు ఎరా అమ్మమ్మతో నాకు గురించి ఎగనెస్ట్ గా చెప్తావా, నాయనమ్మతో ఎగనెస్ట్ గా చెప్తా, నీ పని చెప్తానండు. ఇట్స్ ఎవ్రీథింగ్, ఇట్స్ హ్యూమన్ రిలేషన్స్. ఎప్పుడైనా సరే ఇంకొక థర్డ్ పర్సన్ ఉంటే ఏమీ చెప్పద్దు. అది మన బాగా ఇంటిమేట్ పర్సన్స్ అన్నా సరే. రైట్. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం సార్. పిల్లల్ని భయపెడితే పెద్దయ్యాక మిమ్మల్ని భయపడేలా చేస్తారు. ఇది చాలా మంది నేను చంపేస్తాను లేదా నన్ను కాల్చి చేస్తాను. ఈ మాట ఎవరంటారంటే నేను చంపేస్తాను, నేను కాల్చి చేస్తాను. అమ్మగాని నాన్నగాని అంటాడు, నేను చంపేస్తాను లేదా నేను కాల్చి చేస్తాను. నేను చేస్తే గానీ అమ్మ విలువ తెలియదు. నెక్స్ట్ నేను చేస్తే గానీ అమ్మ విలువ తెలియదు. లేకపోతే అడుక్కు తినడానికి కూడా పని చేయదు నాన్న అంటాడు. ఇలాంటి మాటలతో భయపెడితే పిల్లల్లో వ్యతిరేక ధోరణి పెంచుకుంటారు. అది చూడండి, ఆ ఫోటో చూడండి, అడు బాసా నాన్న నాకు అర్థం కావడం పాప చిన్న పిల్లడు ఎలాగైపడి చూడండి. ఓకే, సో నేను చంపేస్తాను లేదా నేను కాల్ చేస్తాను, ఎక్కువగా అమ్మ నాన్న అంటుంటారు. అడుక్కు తినడానికి కూడా పనిచేయ వేదవా. హలో హలో, అవునండి చెప్పండి, మాట్లాడండి సార్, నేరుగా మాట్లాడండి, మీ సమస్య చెప్పండి సార్. మీ పేరు సార్? మీ పేరు? రవీంద్ర గారు, మాట్లాడండి సార్. రవీంద్ర గారు చెప్పండి సార్. రవీంద్ర గారు, గుట్కా ఇంకేముందండి వేరే ప్రాబ్లమ్స్? డ్రింకింగ్, స్మోకింగ్. గుట్కాతో పాటు స్మోకింగ్, డ్రింకింగ్ కూడా ఉందండి మీకు ప్రాబ్లం? ఎన్ని తీసుకుంటారు గుట్కా? 50 40 రోజుకి? సరే అయితే రండి మరి. 40 ప్యాకెట్లు అంటే మరి థ్రోట్ క్యాన్సర్ వచ్చేస్తుంది. అదే నాకు అర్థమైందండి. థ్రోట్ క్యాన్సర్ వచ్చేస్తాయండి, గొంతు క్యాన్సర్ అంటాం కదా, ఓరల్ క్యాన్సర్, అవన్నీ వచ్చేస్తాయి. రండి, నేను తగ్గిస్తాను, మీ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఎలా మానాలో చెప్పాలంటే కిట్ గుట్కా అని ఒక సీడీ ఉంటుందండి, ఆ సీడీ తీసుకోండి. మా సెంటర్కి వెళ్ళి, మా సెంటర్కి వచ్చి కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ చేయడం మీకు ఇష్టం లేకపోతే క్విట్ గుట్కా అనే సీడీ తీసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. లేదు మా సెంటర్కి వచ్చి థెరపీ తీసుకోవాలనుకుంటే కన్సల్ట్ చేయండి. రైట్. చాలా పద్ధతులు ఉంటాయి, థెరపీ పద్ధతులు. అందుచేత ఏంటంటే మీరు మా రవీంద్ర గారు, హలో రవీంద్ర గారు, మీరు టీవీ చూసి మాట్లాడద్దు, మాతో నేరుగా మాట్లాడండి. మీకు అక్కడ ఫోన్ నెంబర్ ఉందండి, 9440633610 అనే ఫోన్ నెంబర్. మీరు నోట్ చేసుకుని క్రాంతికారి గారి అపాయింట్మెంట్ తీసుకోండి, అదొక పద్ధతి. లేకపోతే అదే సెంటర్ లో సీడీలు అక్కడ మీకు దొరుకుతాయి. యూ కెన్ పర్చేస్ డైరెక్ట్లీ. డైరెక్ట్ గా క్విట్ గుట్కా అనే ఒక సీడీ ఉంది, దాన్ని కొనండి. అది ప్రాక్టీస్ చేసి తగ్గించుకోగలను అనుకుంటే అలా చేయండి. లేకపోతే నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను, థెరపీ తీసుకుంటాను. ఏంటంటున్నారు? నెంబర్ కాల్ చేయండి. నెంబర్ కాల్ చేస్తే మీకు మొత్తం వివరాలన్నీ చెప్తారు. ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి కదా, మనం ఈ విషయాలు ఇక్కడే చేయక్కర్లేదు కదా, అక్కడ చేసి వాళ్ళు చెప్తారు. రైట్. నమస్తే. మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయగలను, అంతేగాని ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇది ఇట్స్ నాట్ క్లినిక్. ఓకే రైట్. ఏ ఫీజులు తీసుకోకుండా ఫ్రీ క్లాసులు పెట్టి కూడా చాలా ఉంటాయి, మీరు అప్పుడు కూడా రావచ్చు, మేము అనౌన్స్ చేస్తున్నట్టు అప్పుడు. సో ఇందాక మీకు చూడండి, అడుక్కు తినడానికి కూడా పనిచేయవు. నేను లేకపోతే నాన్న అమ్మ ఏంటంటే మేము ఫీజులు కడుతున్నాం కాబట్టి మా మాట మీరు విని తీరాలి. 21 సంవత్సరాలకి బీటెక్ అయిపోతుంది, ఉద్యోగస్తుడు అయిపోతాడండి. మొన్న ముసలాడు బాబా, నీ చిన్నపిల్లాడు ఉన్నప్పుడు నీ కొడుకు నువ్వు పెంచావు, పెద్దాడు అయిపోయాక నీ కొడుకు నిన్ను పెంచాలి. నువ్వేం చేస్తున్నావు? బాగా చదవాలని హాస్టల్లో పాడేస్తున్నావు, వాళ్ళు ఏం చేస్తున్నారు? నిన్ను తీసుకుని ఓల్డ్ ఏజ్ హోమ్లో పాడేస్తున్నారు. టిట్ ఫర్ టాట్. సో భార్య పిల్లలు, అమ్మ నాన్న, కుటుంబ సభ్యులు, హ్యూమన్ రిలేషన్స్ కావాలి కానీ మనీ రిలేషన్స్ కాదండి. సంపాదన గురించి మరొకటి గురించి పిల్లలు పట్టుబట్టం మనీ ట్రాన్సాక్షన్ లాగా ఉంటుంది. ఆత్మీయత అనురాగం ఇంపార్టెంట్. తక్కువ మార్కులు వచ్చినా వాడు నీ కొడుకే, ఉద్ధరించుకోవాలి. ఎక్కువ మార్కులు వచ్చినా వాడు కొడుకే, ఉద్ధరించుకోవాలి. అడ్డగాడిదలకు వెతుకుతున్న వెధవ నిలువుగా తినడానికి తిండి తప్పించేందుకు లేదు. నేను పెట్టకపోతే నువ్వు ఎందుకు పనిచేయాలి? ఆవులు గేదెలు తుడుచుకోవడం ఇటువంటి ఎవరండి? వాడేం పాకిస్తాన్ సైనికుడు కాదు మనం తిట్టడానికి. ఇట్ ఈస్ అవర్. కాలర్ లైన్ లో ఉన్నారు. ఓకే. హలో
టీవీ ప్రోగ్రామ్ అండి. టీవీ ప్రోగ్రామ్ అమ్మా, మాట్లాడండి అమ్మా. మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు కమలం అండి, వైజాగ్. కమలం గారు చెప్పండి, సమస్య చెప్పండి. మాట్లాడండి, నేరుగా మాట్లాడండి. చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా. కమలం గారు మాట్లాడండి. చెప్పండి అమ్మా కమలం గారు. హలో, నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే అండి. నమస్తే. ఓకే. 2 years అండి. దేని మీద శ్రద్ధ పెట్టడు. ఓకే. ఒక్కడు పరిగెత్తి వెళ్ళిపోతాడు. ఎక్కడో ఆటోలోనో లేకపోతే బయట ఎక్కడ కూర్చొని ఆడుకుంటాడు. ఎంతమ్మా వయసు ఎంత అన్నారు? 2 సంవత్సరాలు అండి. 2 ఏళ్ళు. ఓకే ఓకే. ఇంట్లో కూర్చోబెట్టాం అనుకోండి, కబోర్డ్ లో మొత్తం చూసేస్తాడు. మనం వాడి మతంలో మతం పెట్టి మాట్లాడినా మనతో వింటా అనమాట. ఓకే ఓకే. మాటలో సరిగ్గా రావట్లేదు. కొన్ని ఐదు ఏదైనా ఒక కవర్ మీద ఏబిసిడీలు ఉన్నాయనుకోండి, అది చూస్తాడు. లేకపోతే కార్టూన్ తిరిగి చూస్తాడు. లేకపోతే అలాంటివి చెప్తుంటాడు. కానీ మనం అన్ని భాష అమ్మ నాన్న అన్నం పెట్టు లేకపోతే పచ్చిటి ఇలాంటివి చెప్పడు. ఒక్కడు ఎటో వెళ్ళిపోతాడు, ఎటో వచ్చేస్తాడు, ఒక్కడే ఆడుకుంటాడు. పిల్లలతో ఆటండి. యాక్చువల్ గా అమ్మా వీళ్ళకి ఏంటంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ అండి, లాంగ్వేజ్ డెవలప్మెంట్, మోటార్ స్కిల్స్ డెవలప్మెంట్, రకరకాల ఏరియాస్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంటుంది. అవన్నీ తల్లిదండ్రులు నేర్చుకుని వాళ్ళతో ఎలా బిహేవియర్ చేసుకుంటే పిల్లలకి ఏ ప్రాబ్లమ్స్ రావు. ఉన్నా సరే తల్లిదండ్రులే వాళ్ళు చక్కదిద్దుకోగలుగుతారు. 2 ఏళ్ళ పిల్లడికి పెద్దగా ప్రాబ్లమ్స్ వచ్చండు. అయితే ఆ బిడ్డతో అబ్నార్మల్ అంటే డీలింగ్ విత్ నార్మల్ అనేది పర్సనల్ డెవలప్మెంట్ లాంటి చోట చెప్పుకుంటాం. డీలింగ్ విత్ అబ్నార్మాలిటీ అనేది ఒక సిస్టమేటిక్ అప్రోచ్ జరుగుతుంది. అంచేత ఆ బాబు యొక్క మదర్ ఫాదర్ని ఎవరైనా వస్తే అమ్మ నాన్న పిల్లల బుక్, తర్వాత ఈ 16 చైల్డ్ సైకాలజీ మీద సీడీలు ఉంటాయి. ఏ వయసు వాళ్ళకి ఆ సీడీ ఉంటుందమ్మా. ఇప్పుడు ఇది ప్రీ స్కూల్ అంటాం. ఈ సీడీ ప్రీ స్కూల్ అమ్మ నాన్న పిల్లలని బుక్, అది అందరి పిల్లల కోసం. అలా కాకుండా సీడీలమ్మా ప్రీ స్కూల్ చైల్డ్ సైకాలజీ అంటాం. ఆ సీడీ పర్టికులర్ సీడీ మా దగ్గర ఉంటుంది. అది అంటే ఏ ఏజ్ గ్రూప్ కి ఆ పర్టికులర్ సీడీ ద్వారా నేర్చుకుని మనం పిల్లల్ని పెంచడం అలవాటు చేసుకోవాలి. పేరెంట్స్ రమ్మనండి అమ్మా. బాబుని తీసుకుందా రావచ్చు? అవునండి, అవునమ్మా. రైట్. ఓకే రైట్. నమస్తే. ఎక్కువ తల్లిదండ్రులు బెంగ పెట్టేసుకుంటున్నారు. అంత బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది ఎలా డీల్ చేయాలనేది పేరెంటింగ్ క్లాస్ లో. ఆ పేరెంటింగ్ క్లాస్ కి తల్లిదండ్రులు వస్తే పిల్లలు మహానుభావులు అయిపోతారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. కాసేపు బ్రేక్ తీసుకుంటాం. సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బి కాలనీ, లాస్ట్ బస్ స్టాప్, హెచ్బి కాలనీ, విశాఖపట్నం. ఫోన్ 9446333610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా? సెక్స్ సమస్యలా? ప్రేమ సమస్యలా? మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా? మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా? రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా? మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బి కాలనీ, లాస్ట్ బస్ స్టాప్, హెచ్బి కాలనీ, విశాఖపట్నం. ఫోన్ 9406333610. హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికారి గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్. నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండె దడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించడం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పరా, ఖైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సీడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బి కాలనీ, లాస్ట్ బస్ స్టాప్, హెచ్బి కాలనీ, విశాఖపట్నం. ఫోన్ 9446333610. 32 అనుభవంతో 500 సీడీలు, పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బి కాలనీ, లాస్ట్ బస్ స్టాప్, హెచ్బి కాలనీ, విశాఖపట్నం.
ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా? మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా? మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా? రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా? మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బి కాలనీ, లాస్ట్ బస్ స్టాప్, హెచ్బి కాలనీ, విశాఖపట్నం. లైవ్ షోకు పునఃస్వాగతం. ఈ చైల్డ్ సైకాలజీ అనే అంశం మీద మనం చర్చ కొనసాగుతుంది. టాపిక్ రన్ అవుతుంది. మీకు ఎలాంటి సమస్యలున్నా మీరు నేరుగా ఈ లైవ్ షోకి మీరు ఫోన్ చేయొచ్చు. 08916468555 నెంబర్కి నేరుగా లైవ్ లో మాట్లాడాలనుకునేవారు నేరుగా ఫోన్ చేయొచ్చు. అదే క్రాంతికార్ గారితో నేరుగా మాట్లాడాలనుకునేవారు 9440633610 ఫోన్ చేయండి. ఆయన అపాయింట్మెంట్ ఇస్తారు. అలా మాట్లాడండి. కాలర్ లైన్ లో ఉన్నారు. లైన్ లో హలో హలో లైవేనమ్మా. టీవీ వాల్యూమ్ తగ్గించండి. మీ పేరు చెప్పండి అమ్మా. హలో, మీ పేరు చెప్పండి. మా పేరు మణి గారు, మీ టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించి మీరు మాతో మాట్లాడండి ఫోన్ లో. టీవీ చూస్తే మీకు కన్ఫ్యూజన్ ఉంటది. మాకు 6 సంవత్సరాలు బాగున్నాడండి. ఓకే. అయితే ఆ బాబుకి కొంచెం డెన్సిటీ పవర్ ఎక్కువ అండి. ఏంటమ్మా? అంటే ఐవీఎఫ్ బేబీ అండి ఆ బాబు. ఓకే ఓకే, ఐవీఎఫ్ బేబీ. దానివల్ల ఏంటంటే కోపం, ఇతరతం చేయడం అన్ని అయితే లివర్ వస్తువులు అయితే కొంచెం తగ్గిందండి. ఓకే ఓకే. ఇప్పుడు తగ్గింది, కానీ ఇప్పుడు ఏంటంటే తన అనుకోని సాధిస్తాడు. మొండితనం, అక్షరాలు చెప్తాడు, చదువుతాడు, కానీ అక్షరాలు రాయడం అంటే రాయడండి. అంటే యాక్చువల్గా ఏంటంటే అమ్మా, ఈ తన మాట నెగ్గాలనే దాన్ని ఏమంటారంటే టెంపర్ టాంట్రమ్స్ అంటారు. తన మాట నెగ్గడం కోసం ఏదో భద్ర కొట్టడం, తల కొట్టుకోవడం, చేతులు ఎదుంటూ విసరం చేస్తారు. రెండోది లెర్నింగ్ డిజార్డర్ అంటాం. డెవలప్మెంట్ డిజార్డర్, డిస్లెక్సియా, డిస్కాల్కులేట్, డిస్ఫేజియా, రకరకాలు ఉంటాయి. రాయన అంటున్నారు చూసారా, ఆ పర్టికులర్ దానికోసం. ఇవన్నీ కూడా మీరు ఐవీఎఫ్ బేబీలకి కొంత కామన్ గా కొంతమందికి ఇవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మన చేతుల్లో లేదు, ఎందుకంటే ఏ జెనెటిక్స్ తోటి వచ్చిందో ఎవరికి తెలియదు కదా. ఉన్న దాంట్లో మనం ఏం చేయాలనేది పేరెంట్స్ నేర్చుకుని మనం వాళ్ళకి అప్లై చేసుకోవాలమ్మా. ఇట్స్ ఏ నిరంతరం సాగే ప్రక్రియ. రెండు బాబుని తీసుకురండి అమ్మా. ఒకసారి రిపోర్ట్స్ కూడా తెచ్చుకోండి. అవి బేబీ పుట్టినప్పుడు ఎంత ఏజ్ ఉందండి? పుట్టినప్పుడు అండి బాబు 6 సంవత్సరాలు బాగా పుట్టినప్పుడు వెయిట్ కేజీ కూడా లేదండి. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ అండి. బ్రెయిన్ డెవలప్మెంట్ ఇప్పటి నుంచి తీసుకోవాలి. అదేంటి ప్రాబ్లం, బ్రెయిన్ లో డెవలప్మెంట్ లేదండి. మీకు 18 ఏళ్ళు పిల్లల్లో కలవడం, మీరు వెంటనే బాబుకి ఎలా పెంచాలో నేర్చుకోవాలి. 18 ఏళ్ళు వయసు వచ్చేటప్పుడు బ్రెయిన్ గ్రోత్ ఆగిపోద్దమ్మా. మీ 6 ఏళ్ళు అయింది కాబట్టి ఇంకా 12 ఏళ్ళు మీ చేతిలో ఉంది. మెంటల్ రిటార్డేషన్ రావడానికి ఛాన్స్ ఉంది, హైపర్ యాక్టివిటీ రావడానికి ఛాన్స్ ఉంది, డిస్లెక్సియా, డెవలప్మెంటల్ డిజార్డర్స్ అంటాం, లెర్నింగ్ డిజార్డర్స్ అవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది. బిహేవియర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇందాక ఆల్రెడీ చెప్పారు కదా, టెంపర్ టాంట్రమ్స్ అంటారు. న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఒకటే కాదమ్మా. అంచేత మీరు పేరెంట్స్ ఇద్దరు రెండమ్మా, బాబు రాసిన హ్యాండ్ రైటింగ్ బుక్లు, స్కూల్ డైరీ కూడా తీసుకురండి. ఒకసారి అనాలిసిస్ చేసి మీకు గైడెన్స్ ఇద్దాం, ఎలా పెంచుకోవాలి ఏంటనేది మీరు నేర్చుకుంటారు. మణి గారు నెంబర్ రాసుకున్నారు కదా, నెంబర్ నోట్ చేసుకున్నారా? ఓకే, మాట్లాడండి. 9440633610 మీరు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే సార్ కాంటాక్ట్ మీరు బర్త్ రిపోర్ట్ సర్టిఫికెట్లు కూడా తీసుకురండి. అవన్నీ కూడా ఐవీఎఫ్ సంబంధించినవి కొంచెం. రైట్ రైట్, ఓకే. అంటే యాక్చువల్ గా తీసుకొస్తే కొంచెం ఫీడ్బ్యాక్ ఉంటుంది, అంతకంటే ఏం లేదు. రైట్ రైట్, ఓకే. థ్యాంక్ యూ. ఏ పిల్లలు తీసుకొచ్చినా సరే 10th క్లాస్ లోపల ఎవరైనా సరే ఒక మ్యాథ్స్ రిటర్న్ నోట్బుక్, ఒక లాంగ్వేజ్ రిటర్న్ నోట్బుక్ తీసుకురా. ఎందుకంటే లాంగ్వేజ్ అనాలిసిస్ అని ఉంటుందండి. ఏదైనా డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లాంగ్వేజ్ లో మనకు తెలుస్తుంటుంది. దాంతోపాటు స్కూల్ డైరీ కామెంట్స్ రాస్తుంటారు, కెన్ డూ బెటర్ అని. ఇలా ఆ స్కూల్ డైరీ కూడా తెచ్చుకుంటే ఇంకా ఎవాల్యుయేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇటువంటి కేసులు ఏంటంటే 3 kgs ఉంటే హెల్తీ బేబీ కింద లెక్కండి. బిలో 2.5 kilos వచ్చి కొలది అబ్నార్మాలిటీస్ పెరుగుతాయి. పుట్టిన వెంటనే ఆడకపోవడం, తర్వాత ఏంటంటే ప్లెజెంట్ బ్రేక్ అయిపోవడం, ఉమ్మనీరు ఎక్కువ పోవడం, ఇలా రకరకాల కారణాల చేత మెంటల్ రిటార్డెన్స్ అది రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా పిల్లల్ని డెవలప్ చేసుకోవడం, పెంచుకోవడం అనేది నేర్చుకోవాలి.
అబ్నార్మల్ పిల్లల్ని డీల్ చేయడం అనేది ఒక ఆర్ట్ సైన్స్ కూడా. రైట్, నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. రైట్, ఇందాక చెప్పాను కదా, చంపేస్తాను లేదా నన్ను కాల్ చేస్తాను. నేను చేస్తాను కానీ అమ్మ విలువ తెలియదు, నేను లేకపోతే అడుక్కు తినడం కూడా పని. ఇవన్నీ పిల్లలతో అనడం వల్ల ఏమవుతుందంటే, చూడండి బాస్ ఆడు నాన్న ఇలా అనడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో విపరీతమైన వ్యతిరేక ధోరణి పెరుగుతుంటుంది. దానివల్ల ఏంటంటే అమ్మ అంటే రెస్పెక్ట్ ఉండదు, నాన్న అంటే రెస్పెక్ట్ ఉండదు, ఎవరన్నా రెస్పెక్ట్ ఉండదు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. స్లైడ్ ప్లీజ్. పిల్లల్ని ఉత్సాహపరిస్తే ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. తినడానికి తప్పించేందుకు పని చేయవు, నువ్వు మొద్దువి, వేస్ట్ ఫెలోవి, ఇలాంటి విమర్శలు కట్టిపెట్టి యు ఆర్ సో గ్రేట్, నువ్వు కాకపోతే ఈ పని ఎవరు చేయగలరు, వండర్ఫుల్, యు డిడ్ గుడ్ జాబ్, ఇలాంటి అభినందనలు కురిపించాలి. భవిష్యత్తులో మీ పిల్లలు అద్భుతాలు చేయగలరు. ఉత్సాహపరిస్తే ఉద్దండులు అవుతారు. రైట్, చూడండి ఇది చూడండి, ఆడు చేతులు పైకెత్తాడు, ఐ కన్ అంటాడు. ఎంకరేజ్ చేస్తే కరేజ్ వస్తుంది, ఎంకరేజ్ చేస్తే కరేజ్ వస్తుంది. ఎంకరేజ్ సో ఆటోమేటిక్గా మనం ఏం చేస్తుండే, వేస్ట్ ఫెయిల్, మొద్దు, తినడానికి తప్పించి తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు, ఇటువంటి రకరకాల డైలాగులతోటి విపరీతంగా కట్ చేస్తున్నాం. ఒకసారి దెబ్బ తగిలిందండి, ఐఎమ్ సారీ అంటే మచ్చ రావడం మానేస్తుందా, అది ఫిజికల్ వోండ్. ఒకసారి తిట్టేసి అట్ చేసి నమ్మకది బంగారు కన్నా అంటే కుదరదు. ఇట్స్ ఎ మెంటల్ వూండ్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ వూండ్. ఫిజికల్ వూండ్ ఎలాగో మెంటల్ వూండ్ కూడా. చాలా మంది నోరు మంచిది అయితే ఊరు మంచిది అన్నట్టుగా పిల్లల యొక్క బ్రెయిన్ లో తల్లిదండ్రులు ఈ డైలాగులు పెడితే ముసలాళ్ళు అయిపోయాక మన పిల్లలు మనల్ని చూడకుండా ఎగిరిపోతే ఎంత బాగుంటుందని అమెరికా వెళ్ళిపోతున్నారు. దీన్ని ఏమంటారంటే ఎంటీ నెస్ట్ సిండ్రోమ్ అంటాం. అంటే ఆ పక్షులు వచ్చిన పిల్లలు ఎగిరిపోతే ఆ గూడులో ఉన్న అమ్మ పిల్ల, నాన్న పిల్ల, పెద్దలు అయ్యి ఉంటే పక్షులు ఒంటరితనంగా ఫీల్ అవుతుంటారు. ఈనాడు చాలా మంది తల్లిదండ్రులు 60 ఏళ్ళు వయసు వచ్చే పిల్లలు రకరకాల కారణాలు ఎగిరిపోతే చిన్న చిన్న అపార్ట్మెంట్, పెద్ద పెద్ద ఇల్లులో ఉన్న వాళ్ళు చిన్న చిన్న ఉంటూ ఆ ఒంటరితనం భరించలేక నానా నరకం అనిపిస్తున్నారు. అంటే దీనేమో జెరింటాలజీ అంటాం. పిడియాట్రిక్స్ ఎలాగో చిన్నపిల్లల శాస్త్రం, జెరింటాలజీ అనేది పెద్దవాళ్ళ శాస్త్రం, మధ్యలో వాళ్ళ యొక్క సైకాలజీ. అంచేత వాళ్ళకి కూడా కోర్స్ ఉందండి, వానప్రస్థ అని. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలాగ ఇచ్చుకోవాలి. డెవలప్మెంటల్ సైకాలజీలో కడుపులో బిడ్డగొన్నప్పటి నుంచి చనిపోయే వరకు అంతా వస్తుందండి. సో ఫస్ట్ ఫేజ్ ఇస్ సైకాలజీ మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆల్రెడీ ఎంకరేజ్ చేయాలి కానీ ఎట్టి వరకు డిస్కరేజ్ చేయకూడదు. కాల్ చేసుకోవాలి వాళ్ళు కాల్ చేసుకోవచ్చండి, నంబరు చెప్తారు 08916468555. మీరు నేరుగా ఇలాంటి సమస్య చైల్డ్ సైకాలజీకి సంబంధించింది కావచ్చు, లేకపోతే అదర్ సమస్య కూడా మీరు ఫోన్ చేసి మీరు నేరుగా క్రాంతికారి గారితో మాట్లాడచ్చు. అలాగే క్రాంతికారి గారితో నేరుగా మాట్లాడాలనుకునేవారు 9440633610 అనే ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. స్లైడ్ ప్లీజ్. పిల్లల్ని ప్రోత్సహిస్తే పెద్దయ్యాక హీరోలు అవుతారు. పిల్లలు ఫెయిల్ అయితే దాన్నే పీకుతూ కూర్చునే బదులు ఇక ముందు బాగా చదవడానికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలి. ఎంకరేజ్ చేసే కొలది మీ పిల్లల్లో కరేజ్ పెరుగుతుంది. సరైన ప్రోత్సాహంతో పిల్లలు పుల్ అవుతారు, జీరోలు హీరోలు అవుతారు. రైట్. ఇప్పుడు ఐన్స్టీన్ కూడా లెక్కలు వచ్చే కదండి. డిస్లెక్సీ అంటే అదే డిస్కాల్కులియా అదని లెక్కలు వచ్చే కాదు, స్కూల్ నుంచి పంపించేశారు. మీ అబ్బాయికి ఒక వాళ్ళ ఫాదర్ ఏమన్నాడు, ఆయన ఫాదర్ ఆఫ్ అన్ ఇడియాటిక్ సన్ అన్నాడు. మూర్ఖుడికి తండ్రి అని చెప్పుకుని సిగ్గుపెడతానని చెప్పాడు ఐన్స్టీన్ ఫాదర్. వాళ్ళ అమ్మ ఒక లెటర్ పంపింది, మా అబ్బాయికి లెక్కలు చెప్పడం కాదు, మీకు లెక్కలు చెప్పడం రాదు. ఐ విల్ టీచ్ ద లెసన్స్ టు మై సన్. ప్రపంచంలో ఈనాడు మేధావి ఎవరంటే ఐన్స్టీన్. అంచేతంటే తప్పులు చేయడం సహజం, పెద్దలు తప్పులు చేయడం లేదండి, పిల్లలు కూడా సహజం. ఎలా రెక్టిఫై చేయలేదు ఒక సైన్స్, ఒక ఆర్ట్ నేర్చుకుంటే జాగ్రత్తగా మహానుభావులు అవుతారు. అంచేతే తప్పించి అన్ని మనకే తెలుసు అంటే నో డౌట్ ఆఫ్ ఇట్. 6-7 ఏళ్ళ క్రితం పేరెంటింగ్ వేరు, ఇప్పుడు పేరెంటింగ్ వేరు. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ పేరెంటింగ్ మారిపోతుంటుంది. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అప్డేట్ అనేది తల్లిదండ్రులు అంత ఈజీగా అవ్వలేరు. మాకు ఇదే పని కాబట్టి కొత్తగా వచ్చిన సైన్స్, కొత్తగా వచ్చిన యాడ్ చేసుకుంటూ ఇప్పుడున్న టెండెన్సీ, ఇప్పుడున్న జనరేషన్కి అనుగుణంగా మనం తల్లిదండ్రులు మారాలి. ఎందుకంటే మా తాతలు తండ్రులు ఎలా పెంచారో మా పిల్లల్ని అలా పెంచుతామంటే జనరేషన్ గ్యాప్ వచ్చిందండి. హౌ టు హ్యాండిల్ దట్ చైల్డ్ అనేది మనం నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఏ ట్రీట్మెంట్ అక్కర్లేదు, ట్రైనింగ్ ద్వారానే పోతాయి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. పిల్లల్ని స్నేహితులుగా చూస్తే పెద్దయ్యాక అందరినీ ప్రేమిస్తారు. తల్లిదండ్రులు బాసుల్లా ప్రవర్తించడం సరికాదు. పిల్లలకు అన్ని సమకూర్చుతున్నాం కాబట్టి మా మాట విని తీరాలనే పట్టు
అలా ఉండకూడదు, ప్రవర్తించకూడదు. పిల్లలతో ఎంత స్నేహంగా ఉంటే అంత పెద్దల మాట వింటారు. మీరు మీ పిల్లల్లో ఎంత స్నేహంగా ఉంటే అందరినీ ప్రేమించడం, అభిమానం అన్ని నేర్చుకుంటారు పిల్లలు. రైట్. సో ఏ గూటు పక్షి ఆ పలుకు పలుకుతుందంటారు. మనం ఎలా ఉన్నా సంగీత సామరస్యం ఇంట్లో పుట్టిన పని మనిషి కూడా సంగీతం వస్తుంది. ఇట్స్ అ కామన్ థింగ్. ఇది ఒక విలన్ ఇంట్లో చిన్న పనమ్మాయి కూడా బాంబులు వేయడం వచ్చేస్తుంది. అంతేంటే ఇది కులం మతం వీటి కాదండి, చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ కారణంగా ఒక వ్యక్తి మహానుభావుడు అవచ్చు. అమెరికాలో వాళ్ళందరూ ఎందుకు కోటేశ్వరవుతారంటే గదే ఆలోచన. రాజస్థాన్ గుజరాత్లో వాళ్ళందరూ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి వ్యాపారాలు చేస్తుంటారు. 10,000 ఉంటే వ్యాపారం చేయడంలో వాళ్ళు నేర్చుకుంటారు. 10,000 ఉంటే శాప్ కోర్సు, జావా కోర్సు మనం చేస్తాం. మనది యాటిట్యూడ్ వేరు, వాళ్ళ యాటిట్యూడ్ వేరు. అంటే ఇవన్నీ మనం నేర్చుకునే ముందు రకరకాల సైన్స్ డెవలప్ అయ్యండి. డెవలప్ అయినప్పుడు ఏమోనంటే బాధపడుతున్నావు, నా బెంగ అనుకుంటూ రంగురాలు వేసుకుంటూ 250 రూపాయలు జ్యోతిషం చెప్పుకుంటూ వాస్తు మార్పించుకుంటూ గ్రాఫాలజీ, న్యూమరాలజీ వీటి మీద ఆలోచించే బదులు ఈ పద్ధతుల్లో మనం మన బిడ్డని సైంటిఫిక్ గా మాడిఫై చేయాలి. హౌ టు మాడిఫై దట్ యాక్షన్. ఎవరి దేవుడు నా నమ్ముకోండి, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ నమ్ముకుంటేనే ఇవన్నీ చేసుకోండి. మూఢనమ్మకాలకు వెళ్ళకండి. ఎక్కువగా ఈ కాలం వరకు, ఈ పీరియడ్ వరకు బాగాలేదని చెప్పారండి, వాస్తు ఇది కొట్టేసి బాత్రూమ్ పెడితే బాత్రూమ్ దగ్గర బెడ్రూమ్ పెడదామండి. ఇటువంటి వల్ల పిల్లలు ఏమి మారిపోతారని అనుకోవద్దండి. ఇట్స్ టోటలీ సైన్స్ టు డెవలప్ ఇట్. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. స్లైడ్. ఫోన్లు కూడా ఎవరైనా చేసుకునే వాళ్ళంటే పిల్లలతో మీరు ఎలా ఉంటే వారు అలా అవుతారు. ఒక ఖల్నాయక్ అలా ఎందుకయ్యాడో విశ్లేషిస్తే, చిన్నప్పుడు పక్క కుర్రాడి వద్ద చిన్న పెన్సిల్ దొంగతనం చేస్తే తల్లి భుజం తట్టిందట. మరో తల్లి ఇదే పనికి నా కడుపుని చెడబుట్టావరా అని చితకొట్టింది. వీడు రెబలియన్ గా మారిపోయాడు. ఈ రెండు విధానాలు సరైనవి కావు. పిల్లలు తప్పులు చేసినప్పుడు దగ్గర తీసుకుని అలా చేయకూడదని సున్నితంగా చెప్పాలి. అప్పుడు తప్పులు సరిదిద్దుకుంటారు. రైట్. కొంతమంది తప్పు చేస్తే ఏం పట్టించుకోరు, తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారు. కొంతమంది బెల్ట్ తీసుకుని కొట్టేస్తారు నాన్నలు, అమ్మలేమో ఎర్రగా కాల్చిన అట్లకాడిని తీసుకొచ్చి ముద్ర పెడతారు. మీరు పాతకాలం పేరెంటింగ్ అంతా ఇలా ఉండదు, చూసుకోండి. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు తల్లిదండ్రులు అందరూ వాళ్ళ పిల్లలు చిన్న తప్పు చేస్తే కొట్టేయడాలు, కొట్టకపోతే పిల్లలు ఎలా మాట వింటారండి? అసలు కొడితే పిల్లలు మాట వినరు. ఈ దెబ్బ కొట్టాం, మాట విన్నాడు, రేపు ఆ దెబ్బ చాలదు ఇంకా కొట్టాలి. లేకపోతే ఇప్పుడు తిట్టు తిట్టాం, మాట విన్నాడు, ఆ తిట్టు చాలదు ఇంకా పెద్ద తిట్లు తిట్టాలి, ఆ మన్నాడు ఇంకా పెద్ద కొట్లు కొట్టాలి. అలా అలా కొట్టగా సైజు పెరుగుతూ కొడతావా, కొట్టుకో, వాడు ఇచ్చేసాడు. తిడతావా, తిట్టుకో. నీకు తిట్టడం అలవాటాగా, అమ్మని నీకు కొట్టడం అలవాటాగా, రా కొట్టుకో. రెబలినిజం. కొంతమంది అసలు పట్టించుకోరు. పిల్లలు తప్పులు చేసిన మరొకటి చేసిన పట్టించుకోరు. పెన్సిల్ దొంగతనం చేశారనుకోండి, మాడిఫై చేసి జాగ్రత్తగా చెప్పకపోతే వాడు దొంగతనాలు పెంచుకుంటూ పోతుంటారు. చాలా మంది పిల్లలు ఈనాడు ఇంట్లో వేలు దొంగతనాలు చేస్తున్నారు. అదేదో ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు కాదు, 10-11 ఏళ్ళ వయసు. తమ చేసిన తప్పులు ఎవరికైనా చెప్పకుండా ఉండడం కోసం పక్కనున్న వాచ్మెన్ పిల్లనికో వాచ్మెన్కో 50 రూపాయలు 100 రూపాయలు లంచాలు కూడా ఇచ్చేస్తున్నారండి, ఎవరికి చెప్పకని. భోజనం మానేసి ఒక 100 చాక్లెట్లు తింటారు. ఒక కుర్కురే ప్యాకెట్ కదండి, కుర్కురే ప్యాకెట్ల దండ. ఒక జమ్స్ ప్యాకెట్ కదండి, జమ్స్ ప్యాకెట్లు. ఇల్లు వెతికితే బాత్రూంలో దాచుంటారు, బెడ్ల దగ్గర దాచేస్తారు. తినేసిన ప్యాకెట్లు బీరోల కింద తోచేస్తుంటారు, ఎవరికి తెలియకుండా ఉండడం కోసం. మరి వీళ్ళే తెలియని వాళ్ళు, తన అమ్మ నాన్న ఇంకంతకంటే తెలియని వాళ్ళు. వాళ్ళు చూడరేంటండి తుడిచేటప్పుడు అదని. అబద్ధాలు చాలా జాగ్రత్తగా చెప్తారు. 10 ఏళ్ల వయసుకి బ్యూటీ క్లినిక్లు. ఏంటండి ఇవన్నీ కూడా మనం తల్లిదండ్రులు మళ్ళీ మాడిఫై చేసుకోవాలి. లేదంటే ఫ్యూచర్ లో వాళ్ళతో ప్రాబ్లమ్స్ వస్తాయి. 2-3 సెల్ ఫోన్లు ఒక్కొక్కరి దగ్గర కాల్ వస్తుందండి, 2-3 సెల్ ఫోన్లు. వాట్ ఈస్ దిస్? మనం ఇంటి పక్షి మనలాగే పలుకుతుంది. మన తల్లిదండ్రుల వాతావరణం ఎటువంటిది? ఆటోమేటిక్ గా మనం అలవాటు చేస్తే, ఎవరికి చెప్పగా 100 రూపాయలు నాన్న ఇచ్చాడు అనుకోండి, అమ్మ ఇచ్చింది అనుకోండి, నాయనమ్మ ఇచ్చింది అనుకోండి, మా అమ్మమ్మ ఇచ్చింది అనుకోండి, నెక్స్ట్ నుంచి అబద్ధం ఆడడం అనేది అమ్మమ్మ, నాయనమ్మ, తాతగారు, తండ్రి, తల్లి అలవాటు చేశారు. ఎవరికి చెప్పకూడదు అన్నారు కాబట్టి వీడి దగ్గర కొన్ని హైట్ చేయడం మొదలు పెడతాడు. అబద్ధాలు అనేది అలవాటు అయిపోయింది, దొంగతనాలు అలవాటు అయిపోయింది. కుదురు ఒక చుట్టూ కుదురు, టీవీ, సెల్ ఫోను, బయట సొల్లు కబుర్లు. స్కూల్ కనుక వెళ్తారని వెళ్ళరు, అత్తింటికి వెళ్తారని వెళ్ళరు,
అత్త ఇంటికి వచ్చిందనేమో ఇంట్లో అనుకుంటారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ ఇంట్లో ఉందనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఇంటుకుంటారు. ఫోన్ మీద ఫోన్ చేసాక ఎప్పుడో 10:30 11 గంటలకు ఇళ్ళకి వస్తారు. లేదు 18 20 ఏళ్ళ వయసు అనుకుంటే మాట్లాడటం లేదండి. 7 8 9 10 11 12 ఏళ్ళ వయసులో ఎంతమంది నేను ట్రీట్మెంట్ ఇచ్చాను. వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాలు 5-6 కుటుంబాలు బెంగ పెట్టుకున్నాయి పిల్లలు పాడవడం వల్ల. సో మీ పిల్లలు కూడా బెంగ పెట్టుకుండాలంటే ముందు ట్రీట్మెంట్ కదండి, ట్రైనింగ్, బెటర్ పేరెంటింగ్ అని, ఎఫెక్టివ్ పేరెంటింగ్ అని, పాజిటివ్ పేరెంటింగ్ అని రకరకాల క్లాసులు మా దగ్గర పెడుతున్నాం. అమ్మా నాన్న పిల్లలని బుక్ రాశారు. చైల్డ్ సైకిల్ మీద 16 సీడీలు ఉన్నాయండి, డిఫరెంట్ ఏజ్ గ్రూప్ లో. టీన్స్ ఒకటి ఉంది, టీన్స్ లో అడుగు పెట్టింది ప్రీ టీన్స్ అంటాం, దానికి ఒకటి ఉంది. ఏ వయసులో ఏ పిల్లలు ఎలాగ ఉంటారనేది దాంట్లో చెప్పేశాం. అది అర్థం చేసుకుంటే ఈ వయసులో ఈ పిల్లలు ఎలా ఉంటారు కాబట్టి మనం ఏం చేయాలి, రైట్? చైల్డ్ సైకిల్ ఒక సైకిల్ చెప్పడం వీలు కాదు. పూర్వకాలం 20 ఏళ్ల క్రితం ఒకే ఒక చైల్డ్ సైకిల్ రిలీజ్ చేస్తే ఇది ఏ వయసుతోటి నిమిత్తం లేకుండా ఉంది కాబట్టి రకరకాల కడుపులో బిడ్డ కోసం ఒకటి, ఎదుగుతున్న బిడ్డ కోసం హిప్ అండి, హెల్దీ ఇంటెలిజెంట్ ప్రెగ్నెన్సీ, కడుపులో బిడ్డను జీనియస్ గా కనడం ఎలా, ప్రహ్లాదలో కనడం ఎలా, ఎదుర్కొంటే మన అభిమన్యుల్లో కనడం ఎలా, గర్భ శంకరుడు, తర్వాత ప్రీ టీన్స్, అలా ప్రీ చైల్డ్ అంటే ప్రీ స్కూల్ అంటాం అలా అనమాట, రైట్? ఓకే. మీరు నేరుగా మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 08916468855. అలాగే క్రాంతికారి గారితో నేరుగా మాట్లాడాలనుకుంటే 9440633610కి మీరు ఫోన్ చేసి మీరు మాట్లాడొచ్చు. ఎలాంటి సమస్య ఉన్నా చైల్డ్ సైకాలజీకి సంబంధించిన మీ మానసిక సమస్యలు ఏవైనా సరే మీరు మాకు ఫోన్ చేయండి, సమాధానం చెప్పడానికి స్టూడియోలో ఉన్నారు. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. పిల్లలను అభినందిస్తే పెద్దయ్యాక అసూయకు దూరంగా ఉంటారు. పిన్ను కొడుకు చూడు ఎంత బాగా చదువుతాడు, అక్కను చూసి నేర్చుకో. ఎదురుంటి లక్ష్మి అంటే పిల్లలు చూడు ఎంత చక్కగా అన్ని పనులు చేసుకుంటారు. పిల్లలకు నచ్చనిది కంపారిజన్. దీంతో పిల్లలకు ఇతరుల పట్ల అసూయ పెరుగుతుంది. ఒకరి గొప్పని అభినందించాలంటే ముందు మీ పిల్లల్ని అభినందించడం నేర్చుకోండి. రైట్. చూడండి చక్క బుద్ధిమంతులు కూర్చున్నారు. లక్ష్మి ఇంటి ఆంటీ పిల్లలు చూసి నేర్చుకో, ఎంత చక్కగా ఉంటారు. ఎందుకు లక్ష్మి అంటే ఆ పిల్లలు చూసి నేర్చుకోవాలి? నువ్వు నేర్చుకో లక్ష్మిని చూసి. ఎందుకంటే లక్ష్మి వాళ్ళ పిల్లలకి ఎలాగ షూలు ఒక చోట పెట్టుకోవాలో నేర్పింది, స్నానం చేసాక టవల్ ఎక్కడ పెట్టాలో నేర్పింది, బుద్ధిగా ఉండడం ఎలాగో నేర్పింది, ఎప్పుడు భోజనం చేయాలి ఎప్పుడు టీవీ ఇచ్చాలో నేర్పింది, వేస్ట్ గా డబ్బు ఖర్చు పెట్టకూడదు వృధా చేయకూడదని నేర్పింది. కాబట్టి లక్ష్మి ఆంటీ పిల్లలు బుద్ధిగా ఉన్నారు. నువ్వెవరు? లక్ష్మి ఆంటీ పిల్లలు చూసి నేర్చుకోమన్నావు. నువ్వు నేర్చుకో లక్ష్మి ఆంటీని చూసి పిల్లలు ఎలా పెంచిందో. తప్పు ఏమి అంటే ఎర్నింగ్ లేని వాళ్ళని తప్పు పట్టడం మనకి ఈజీ అండి. అది మొగుడు కావచ్చు, పిల్లం కావచ్చు, మాంగారు కావచ్చు, అత్తగారు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఈజీగా తప్పు పెట్టేస్తుంటాం. అంచేతంటే అదొకటి. నెంబర్ 2, పిన్ని కొడుకుని చూడు ఎంత బాగా చదువుతున్నాడు. పిన్ని కొడుకు వీడు కజిన్స్ అండి. రాముడు లక్ష్మణుడు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నువ్వేం చెప్తున్నావు? పిన్ని కొడుకుని చూసి నేర్చుకునేది. పిన్ని కొడుకు వీడికి మధ్య గొడవ స్టార్ట్ అయిపోద్ది. అక్కను చూసి నేర్చుకుని అక్క వీడు చాలా అన్యోన్యంగా ఉండేవారు. అక్కను చూసి నేర్చుకున్నాడు. అక్క ఎప్పుడు అక్కంటే ఇష్టం, నేనంటే నీకు అసలు ఇష్టం లేదు. ఇవన్నీ మనం కంపారిజన్ వద్దండి. ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ డిక్షనరీలో ప్రపంచ డిక్షనరీ నచ్చంది ఒకటే, చిరంజీవికి కంపారిజన్. కాబట్టి డోంట్ కంపేర్ విత్ అదర్స్. నీ కొడుకు నిన్న కంటే ఈ రోజు బాగుంటే యూ డిడ్ గుడ్ జాబ్. నిన్నటికంటే ఒక విషయంలో కోపం తగ్గించుకుంటే యూ డిడ్ గుడ్ జాబ్. నిన్నటికంటే ఒక దొంగతనం తక్కువ చేస్తే నాన్న బాగా మారుతున్నాడు, ఇంకా బాగా మారాలి. అంతేగాని వాడిని చూసి వీడిని చూసి నేర్చుకోవాలంటే అందరూ చంద్రబాబు నాయుడు కుదరదండి. అందరూ ముఖ్యమంత్రి ఒకరు అవుతారు. సో డోంట్ కంపేర్ విత్ అదర్స్. ఇప్పుడు నీ కొడుకు నువ్వు పలానా ఓళ్ళకి అవ్వలేదంటే ఎగ్జాక్ట్ గా చంద్రబాబు నాయుడు వయసులో నువ్వు ఉంటావు. నువ్వు ముఖ్యమంత్రి అవి చూపించి అంటాడు. అవద్దు. నిన్నటికంటే ఈ రోజు బాగుంటే బాగున్నట్టు లెక్క. హలో, మాట్లాడండి సార్, మాట్లాడండి. పేరు చెప్పండి సార్, మీ పేరు చెప్పండి సార్. మీ టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించండి. మీ పేరండి? మీ పేరు సార్? నీలకంఠం గారు. మాట్లాడండి సార్. చెప్పండి సార్. నీలకంఠం గారు మాట్లాడండి సార్, మాట్లాడండి. పాప అండి, మాకిద్దరు పాపలండి. ఓకే. మాకిద్దరు పాపలు. వాళ్ళైతే పెద్ద పాప ఏంటంటే ఏ చేసినా కొంచెం
వినదండి. ఏజ్ ఎంత అండి? ఏజ్ 8 years అండి. 8 years. టీనేజ్ కదండి, కొంచెం అలాగే ఉంటుంది, అదేం పెద్ద ప్రాబ్లం కదా. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళందరూ మెచ్యూర్ అయిపోతారు. మీరు టీవీ వెనకాల పెట్టారు సార్. నీలకంఠం గారు, అయితే ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే నీలకంఠ గారు మీరు టీవీ వాల్యూమ్ తగ్గిస్తేనే మాకు క్లారిటీగా వినపడుతుంది, మీరు నేరుగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ టీవీ వాల్యూమ్ మాకే వినిపిస్తుంది. మళ్ళీ తగ్గించండి, పూర్తిగా మ్యూట్ లో పెట్టండి. ఇప్పుడు మాట్లాడండి. 30 నుంచి 19 మధ్య టీనేజ్ అంటామండి, చెప్పండి. అంటే ఇప్పుడు మా పాప ఏంటంటే చిన్న పాపకి ఏదైనా చెప్పాం, పెద్ద పాపకి ఏదైనా చెప్పాం అనుకోండి. చిన్న పాప అంటది, పెద్ద పాప అంటది నాకు చెప్పొద్దు, నా చిన్న చెల్లికే చెప్పు, చెల్లికే చెప్తే చేసుకుంటారని అనుకుంటారండి. ఓకే. రెండో పెద్ద పాప ఏంటంటే కొంచెం చిన్నదానికి చెప్తే బాగుంటది, నేనేంటి నాకే చెప్తారా, నేను చేయాలా అన్నట్టు ఇద్దరికి ప్రాబ్లం. ఓకే ఓకే. ఇవన్నీ అది యాక్చువల్ గా సిబ్లింగ్స్ అంటామండి. సిబ్లింగ్స్ లో అక్కకి ఇంపార్టెన్స్ పెరుగుతుందని చెల్లి అనుకుంటుంది, చెల్లికి ఇంపార్టెన్స్ పెరుగుతుంది అక్క అనుకుంటుంది. కామన్ అది, అదేమి అబ్నార్మల్ అయితే కాదు. ఆ మాత్రం సరదాగా పిల్లలు ఉంటేనే కుటుంబం అండి. అంతే తప్పించి ఏ అల్లరి చేయకుండా, ఏవి డిస్కషన్ లేకుండా, రాముడు మంచి బాలులాగా, బుద్ధుడు మెడిటేటర్ లాగా ఉంటే అసలు ఈ కుటుంబం కాదండి. అది అసలు ఒక నవ్వు ఉండాలి, ఒక తుల్లు ఉండేలాగా ఇలాగ ఒకరికొకరు డిస్కస్ చేయడం వల్ల, ఒకరికొకరు డిస్కనెక్ట్ అవడం వల్ల, కనెక్ట్ అయితే ఎంత బాగుంటుంది, డిస్కనెక్ట్ అయితే ఎంత బాగుంటుంది, వాళ్ళకి వాళ్ళే లెర్న్ అవుతారు, నేర్చుకుంటారు. ఇట్ ఇస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ అండి, అది అబ్నార్మాలిటీ కాదు. మీరు ఇప్పుడు టీనేజ్ లో వాళ్ళు వ్యతిరేకించడం అనేది, వ్యతిరేకిస్తే అమ్మ దానికి యాక్సెప్ట్ చేస్తుంది, నాన్నకి యాక్సెప్ట్ చేస్తుంది, ఆటోమేటిక్ మనకు తెలుస్తుందండి. అంటే పిల్లలు నేర్చుకుంటారు, ఇలా చేస్తే అమ్మ నాన్న యాక్సెప్ట్ చేస్తారు, ఇలా చేస్తే అమ్మ నాన్న యాక్సెప్ట్ చేయరు, రిజెక్ట్ చేస్తారని నేర్చుకుని ఒక వయసు వచ్చి మెచ్యూర్ అవుతారు. ఏ అల్లరి లేకుండా అమ్మ చెప్పింది యథాతథంగా విని, నాన్న చెప్పింది యథాతథంగా విన్నాడంటే వాడికి ఇండివిజువాలిటీ లేదని అర్థం. మన పిల్లలు మనకంటే తెలివైనగా మార్చాలనుకున్నప్పుడు నచ్చని విషయాలకు వ్యతిరేకత రావాలండి, నచ్చిన విషయాలకి యథాతథంగా పాటించాలి. నచ్చకపోయినా పాటిస్తున్నాడంటే వాడికి వ్యక్తిత్వం వికసించకుండా తల్లిదండ్రులు కుట్ర పడుతున్నారని అర్థం. ఓకే. బెటర్ పేరెంటింగ్ అని సీడీ ఉంటుందండి, టీనేజ్ సైకిల్ అని సీడీ ఉంటుంది, అమ్మా నాన్న పిల్లల బుక్, ఈ 3 తీసుకోండి. బెటర్ పేరెంటింగ్ ఒక సీడీ, టీనేజ్ సైకాలజీ అనేది ఒక సీడీ, అండ్ అమ్మా నాన్న పిల్లలని బుక్, ఆ 3 తీసుకోండి. మీ పిల్లలకి ఏ ప్రాబ్లం లేదు, మీరు వర్రీ అవ్వకండి. రైట్. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ సార్, మనకి సమయం కూడా సహకరించలేదు, 1 గంట అయిపోయింది. ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. టకటక మీరు చదవండి, నేను చెప్పను. పిల్లలు నమ్మితే పెద్ద అయ్యాక న్యాయంగా ఉంటారు. పిల్లలు ఏదైనా చెప్పినప్పుడు పెద్దలు నమ్మకపోతే చాలా ఆందోళనకు గురవుతారు. ఎంత నిజం చెప్పినా నమ్మకపోతే ఆ కోపంతో అబద్ధాలు చెప్పడం నేర్చుకుంటారు. సో పిల్లలు నమ్మితే పెద్ద అయ్యాక న్యాయంగా ఉండడం అలవర్చుకుంటారు. కాల్ చూసారు, ఇంకోసారి పెట్టుకుందారండి ప్రోగ్రామ్. హలో హలో హలో, నమస్తే సార్. హలో హలో, గట్టిగా మాట్లాడండి. హలో, నంబర్ నంబర్ రైట్. సో ఇంకా టైం లేదు కాబట్టి స్లైడ్స్ చదివేద్దాం. స్లైడ్స్ చూద్దామండి. ఎర్రజెండ్ ఎనియాలో బ్యాగ్ తీయమ్మ, మార్పు అవసరం. 4 కథలు చెప్పాలంటే కథలు చెప్పడానికి టైం లేదు, ఇంకో రోజు ఈ ప్రోగ్రామ్ చెప్తాం. క్యాంపెల్ అనే మనోవైజ్ఞానిక ప్రకారం పిల్లల ప్రవర్తనకు పెద్దల పెంపకం 75% కారణం అయితే మిగతా 25% మీడియా, సమాజం, పాఠశాల కారణమని సిద్ధాంతరీకరించాడు. సో 72% ఇంట్లోనే ఉంటుందండి మ్యాటర్. నెక్స్ట్, అంతా మామ పోలిక, అంతా అత్త పోలిక. పిల్లలు ఏదైనా చేసినప్పుడు పెద్దలంతా మేనమామ పోలిక అంటారు. మామ బతికిస్తూ, కోపిస్తూ, ఆవారగా తిరిగే రకం కావచ్చు. మీ పిల్లల మేనమామ, మేనత్త క్వాలిటీతో పోల్చితే పెద్ద అయ్యాక వారి లక్షణాలు అలవర్చుకుంటారు. నెక్స్ట్ లైన్. ఎంత టీవీ చూస్తే అంత చదువు తగలడుతుంది. రియాలిటీ షోలు, ఎస్ఎంఎస్లు, సెల్ టాక్లు కుటుంబాలకు చిచ్చు పెడుతున్నాయి. ఇదంతా సైబర్ పొల్యూషన్. యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి అని మన పురాణాల్లో ఉంది, ఏ క్రైస్తవ సూక్తుల్లో కూడా ఉంది. సో యాజ్ ది మ్యాన్ థింక్ ఇన్ హిస్ హార్ట్, సో యాజ్ హి ఈస్. ఫ్యామిలీ సర్కల్స్ లాగా అందరూ అలా చూస్తున్నారు చూడండి. ఇది అందరూ గట్టిగా ఒకసారేనండి, అందరూ ఒకేసారి స్టాప్. పిల్లలను గొప్పగా పెంచండి, ఎట్టి ఆలోచనలో అట్టి చర్య, ఎట్టి చర్యలో అట్టి అలవాట్లు, ఎట్టి అలవాట్లు అట్టి జీవితం, ఎట్టి జీవితము అట్టి ఆనందం. ఇది ఇంగ్లీష్ పోయం ఎప్పుడు కూడా అబ్దుల్ కలాం చెప్తూ ఉంటాడు. సో రైతుని బట్టే
వ్యవసాయం పెంపకం బట్టే పెరుగుదల. పెరుగుదల. వద్దులేండి, ఇంకా లేట్ అయిపోతుంది కదా. పిల్లల మనసే లాస్ట్ స్లైడ్. పిల్లల మనసే పూల తోట, తల్లిదండ్రులే రైతులు. చివరి స్లైడ్. పొద్దు తిరుగుడు పూతో. అది పొద్దు తిరుగుడు పూతో చక్కగా ఎలాగ మనం ఆకర్షిస్తాం అలాగా. యాక్చువల్ గా చాలా పెద్ద క్లాస్ చెప్పాలండి ఇది, ఇప్పటివరకు మనం చెప్పలేకపోయాం. సమయాభావం వల్ల ఇంకోసారి ఎప్పుడైనా ఇదే టాపిక్ మీద పెట్టుకుందాం. నో డౌట్ అబౌట్ ఇట్. ఇది నేనే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను టైం లేకపోవడం వల్ల. ఈసారి నోట్ చేసుకుందాం. నెక్స్ట్ మనసే ఒక పూల తోట. దీనికి సంబంధించిన పుస్తకాలు క్రాంతికారి గారి రచనలు ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. ఈ చైల్డ్ సైకాలజీ మీద అనేక విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. మీ పిల్లల్లో అల్లరి, టీవీ చూడడం, సెల్ ఫోన్, నెట్ వాడకం, బద్ధకం, కోపం, మాట వినకపోవడం ఎక్కువైందా, చదువు తగ్గిందా, కాలేజీకి అని చెప్పి తిరిగి వెళ్తున్నారు, ఇలాంటి వాటి మీద చైల్డ్ సైకాలజీ బుక్ ఉంది. అదేవిధంగా నిషాకు విముక్తి, మందు, సిగరెట్, గుట్కా, ఖైనీ, డ్రగ్స్ ఏ వ్యసనాన్ని తీసుకునే వారికి తెలియకుండా మాన్పించే పద్ధతి సీడీలు, బుక్స్ కూడా ఉన్నాయి. పరీక్షలంటే భయమా, టెన్షన్, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోండి, బద్ధకానికి స్వస్తి చెప్పండి. క్రాంతికారి గారి రచన ఇది. పరీక్షల్లో అద్భుత విజయాలకై సీడీ, బుక్స్ కూడా ఉంటాయి. అలాగే చైల్డ్ సైకాలజీ మనం చెప్పుకుంటే పిల్లలు ఆల్రెడీ టీవీ చూడడం, సెల్ ఫోన్, నెట్ వాడడం, ఏమిటి మీ సమస్య, నేనున్నాను, క్రాంతికారి గారు. ఈ విధంగా అనేకమైనటువంటి డ్రింకింగ్ రైట్ ఈ విధంగా అనేకమైనటువంటి పుస్తకాలు, సీడీలు కూడా ఉన్నాయండి. సీడీలు 580 సీడీలు ఉన్నాయండి నా గొంతుతో. అయితే ఈ రోజు ప్రత్యేకంగా చైల్డ్ సైకాలజీ అనే అంశం మీద మాట్లాడడం మరి ప్రేక్షకుల కూడా మంచి స్పందన వచ్చింది. మొదటి ఇంట్రడక్షన్ లో చెప్పాం, పిల్లలంటే అమితమైనటువంటి ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటది. మరి ఇలాంటి టాపిక్ మరొకసారి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. మరి పిల్లల మనస్తత్వం మీద చక్కని విషయాలు తెలియజేశారు. ప్రేక్షకుల తరఫున మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వచ్చే లైవ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. హైదరాబాద్ లో మీ బంధువులు కానీ చుట్టాలు కానీ ఉంటే అక్కడ నంబర్ నోట్ చేసుకోండి. 9295557077 9295557077. దిల్సుఖ్నగర్ మా సెంటర్. మీరు ఎవరన్నా, చాలా మంది ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి రేపటి నుంచి నేను హైదరాబాద్ లో ఉంటాను. యూ కెన్ కమ్.